హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నూనె, నెయ్యి, పంచదార వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి హెల్దీ వేలో స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్వీట్స్ని 10-15 నిమిషాల్లో ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్స్ చూడడానికే కాదు, నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఈ స్వీట్స్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కడాయిలోకి కప్పు నిండుగా పుట్నాలను తీసుకుని సన్నటి సగి మీద వీటిని వేయించుకోవాలి. పుట్నాలు ముందుగానే వేగిపోయి ఉంటాయి కాబట్టి వీటిని మరీ ఎక్కువసేపు రంగు మారేటట్టు కూడా వేయించుకోవక్కర్లేదు. ఇవి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇలా 4-5 నిమిషాల పాటు టైం పట్టింది. ఇలా వేగిన పుట్నాలను పళ్ళెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే కడాయిలోకి ఏ కప్పుతో అయితే పుట్నాలను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పూల్ మక్కనాన్ని వేసుకోవాలి. ఇందులోకి పావు కప్పు జీడిపప్పును కూడా వేసుకొని సన్నటి సెగ మీద ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని మరి రంగు మారేటట్టు కూడా వేయించుకోవక్కర్లేదు. సన్నటి సెగ మీద కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇక్కడ పావు కప్పు వరకు జీడిపప్పు తీసుకున్నాను కదా, ఈ జీడిపప్పు ప్లేస్లో మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కొంచెం కొంచెంగా ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా అచ్చంగా జీడిపప్పును వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇవి ఇలా చక్కగా వేగిపోయాయి కదా, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు డౌట్గా అనిపిస్తే ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని జల్లించుకుని కూడా మీరు తీసుకోవచ్చు. నాకైతే ఇలా మెత్తని పొడిలాగా అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని బౌల్లోకి తీసుకుని తిరిగి మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే పుట్నాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లాన్ని తీసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో కావాలనుకుంటే పంచదారను కూడా తీసుకోవచ్చు. పంచదారను తీసుకుంటే 3/4 కప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది. అరకప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఈ స్టేజ్లో 2-3 వరకు యాలకులను ఇందులోకి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిలోకి ఈ బెల్లం పొడిని కూడా వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి గోరువెచ్చటి పాలని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలుని ఒక్కసారిగా వేసుకోకూడదు. ఇందులో ఎక్కువగా పాలు పట్టవు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పాలని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని చాపింగ్ బోర్డ్పై వేసుకుని రోల్లాగా చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని మీరు పీసెస్గా కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. నేను ఇంకొంచెం స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్స్ ఉండడం కోసం వీటిని 3 భాగాలుగా చేసుకుని వీటికి కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని పౌడర్ ఉంది కాబట్టి కొంచెం అంత వాటర్ వేసి మిక్స్ చేశాను. గ్రీన్ అయితే ఆయిలీ ఫుడ్ కలర్ కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒకటైతే ప్లెయిన్గా అలాగే వదిలేశాను. ఫుడ్ కలర్ అంతా కలిసినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే చేతి వేలితో కొద్దిగా ప్రెస్ చేసుకుని ఒక లవంగం పెట్టుకున్నారంటే స్వీట్ యాపిల్స్ లాగా చూడడానికి బాగుంటాయి. ఈ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసాను. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడగలరు. ఈరోజైతే ఇంకొక కొత్త షేప్లో అయితే తయారు చేస్తున్నాను. బటర్ పేపర్ తీసుకుని రెడ్ కలర్ బాల్ని ఇందులోకి పెట్టుకుని చపాతీలు చేసుకునే కర్రతో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుని తీసుకోవాలి. ఇందులో మధ్యలోకి గ్రీన్ కలర్ బౌల్ని పెట్టుకుని క్లోజ్ చేయాలి. ఈ స్వీట్స్ని ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్లో ఇలా స్వీట్స్ చేశారంటే ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. అంత బాగుంటాయి ఇవి. ఇప్పుడు ప్లెయిన్గా వదిలేసిన బౌల్ని తీసుకుని చపాతీ కర్రతో ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే చక్కగా ఇలా చిన్న పూరీలాగా అయిపోతుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెడ్ బాల్ని ఇందులోకి వేసుకుని అంతా క్లోజ్ అయ్యేటట్టుగా వేళ్లతో క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటిని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం సెట్ అవుతాయి.
ఇలా నైఫ్ తీసుకొని వీటిని స్లోగా కట్ చేసుకుంటే మంచి ఫ్లవర్ షేప్లో ఇవి కట్ అయిపోతాయి. మీరు కావాలనుకుంటే వీటిని మొత్తం అన్నిటిని ఫ్లవర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఒక్కొక్క రేకును కూడా సెపరేట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఎలా తయారు చేసుకున్న కలర్ఫుల్గా ఈ స్వీట్స్ చాలా బాగుంటాయి. వీడియోలో చూపించినట్లుగా ఈ స్వీట్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్స్ చూడడానికి కాదండోయ్, చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు కమ్మగా కరిగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.